నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. ఇక వికారాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీ వార్, బెల్ట్ షాపుల వ్యాపారుల మధ్య ఘర్షణ, కామారెడ్డిలో దొంగకు దేహశుద్ధి, కత్తులు దూసుకున్న యువకులు, తాటిపూడి జలాశయంలో బోటు షికారు, చింతపల్లిలో చలిపులి. మరిన్ని విశేషాలను ఇప్పుడు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం వేపలగడ్డ గ్రామం నుంచి బృందావనం వరకు ఆర్ఎండ్బి నిధులు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను పొంగులేటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుందని మంత్రి చెప్పారు. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్న పొంగులేటి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మతోనే రాజ్యంతోనే సాధ్యమని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తయింది. అనుకున్న ఆశయాలు చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేయగలిగాం. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కోసం, పేదవాడి బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతుల పెద్ద మనసుతో సహకరించాలని మంత్రి కోరారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నారని పొన్నం చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపడం, కాలువల నిర్మాణం, భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు పొన్నం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించేలా ప్రతి కార్యకర్త ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. గౌరవెల్లికి సంబంధించి, గండిపల్లికి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరూ కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొంత రైతులు కాలువలకు జాగా ఇవ్వాల్సి వస్తుంది. పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం. కొద్దిగా దయచేసి, ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్లు ఊర్లలో రావు. కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం. కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం. పునరావిస్తున్నారు కూడా వాళ్ళందరినీ బుధులకిచ్చి అంటే భయపెట్టే ఆలోచన మనం లేం. సంగారెడ్డి పట్టణంలో పర్యటించిన మంత్రి దామోదర రాజనరసింహ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 44 కోట్ల రూపాయలతో చేపట్టిన అమృత్ జల పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనం, మహిళలు నిర్వహించే తొలి పెట్రోల్ పంపును దామోదర ప్రారంభించారు. ఇక సంగారెడ్డిలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మంత్రి. ఇక మహిళలు చదువుకుంటే సమాజంలో మార్పు వస్తుందన్నారు. విద్యతో ధైర్యం, స్థైర్యం పెరుగుతుందని, రాజకీయాలకు అతీతంగా మహిళలు ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్, నిర్మల, జగ్గారెడ్డి అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి, ప్రతి అమ్మాయి విద్యావంతురాలు కావాలి. విద్యావంతురాలు అయితే ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ఎలా ఎట్లా బతకాలి అనేది ఒక ఆలోచన మనకు కలుగుతుంది. విద్యతోటి ధైర్యము, స్థైర్యము అనేది పెరుగుతుంది. అన్నిట్లో ముఖ్యము విద్య. దాంతో సహా ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే ఆనాడు ఆలోచన చేసి ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అంచెలంచెలుగా పావులా వడ్డీ లేని రుణాలతో మొదలు పెడితే ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చినాం. బుడమేరు వరద నియంత్రణపై విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీసులో మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ఆయా శాఖల అధికారులను మంత్రులు కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై కూడా చర్చ జరిగింది. బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరద వచ్చినా విజయవాడకి ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మంత్రులు చర్చించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు జరిగింది. సీసీఎల్ఏ కార్యాలయంలో జరిగిన ఈ సదస్సుకు 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు,
రఘురామకృష్ణంరాజు, బొండా ఉమా, కామినేని శ్రీనివాస్, వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ రామరాజు హాజరయ్యారు. రెవెన్యూ సదస్సులో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అధికారులు మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని మంత్రి సూచించారు. పరిష్కరించగలిగిన అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 టీవీ నూతన క్యాలెండర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 10 టీవీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉందని మంత్రి కొనియాడారు. వాస్తవాలను ప్రజలకు తెలిసే విధంగా వార్తలను ప్రసారం చేస్తున్న 10 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి పొంగులేటి. 2025 10 టీవీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని, అదే రకంగా 10 టీవీ మేనేజ్మెంట్ కూడా నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా, గతంలో లాగా కాకుండా ఏదైతే నిజాలున్నాయో నిజాలని ప్రజలకు తెలిపే విధంగా ఈ 10 టీవీ ద్వారా తెలుసుకునే విధంగా ఈ మేనేజ్మెంట్ కూడా పని చేయాలని, ఈ మేనేజ్మెంట్ని కూడా భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతూ నూతన సంవత్సరంతో పాటు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 10 టీవీ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్న 10 టీవీకి ఆయన అభినందనలు తెలిపారు. 10 టీవీ యాజమాన్యానికి, విజయవాడ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు బోండా ఉమా. వాస్తవాలను నిర్భయంగా వెల్లడించే 10 టీవీకి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంలో మెరుగైన నెట్వర్క్ ఛానల్గా ఉన్నటువంటి 10 టీవీ ఈ 2025లో ప్రజల ఆదరాభిమానాలను మరింతగా పొందాలని హృదయపూర్వక కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 10 టీవీ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆవిష్కరించారు. ప్రజలకు, ప్రభుత్వాల నుంచి న్యాయం జరిగే విధంగా 10 టీవీ వార్తలు అందిస్తోందని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజల పక్షాన పనిచేస్తున్న 10 టీవీ ఛానల్ మరింత ముందుకు పోవాలని ఆయన ఆశించారు. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారో, ప్రజలకు ఏ వార్తలు ఇస్తే ప్రజలకు ప్రభుత్వాల పరంగా న్యాయం జరుగుతుందో దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ మరి ముందున్నటువంటి 10 టీవీ యాజమాన్యానికి, 10 టీవీ రిపోర్టర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 10 టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తూ ముందుకు వెళ్తున్న 10 టీవీ యాజమాన్యానికి, నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 10 టీవీ యజమానికి, అదేవిధంగా ప్రేక్షకులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. 10 టీవీ గత కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు ఏదైతే వస్తున్నారో, వాస్తవం వస్తున్నారు, ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకుంటే ప్రభుత్వంకు ఒత్తిడి చేయాలని నేను 10 టీవీ యజమానికి. కామారెడ్డి జిల్లా పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. 10 టీవీ నిరంతరం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తోందని ఆయన అభినందించారు. 10 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 10 టీవీ 2025 నూతన క్యాలెండర్ను టీఎస్ క్యాబ్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు ఆవిష్కరించారు. ప్రజలకు మంచి వార్తలను అందించడంలో 10 టీవీ ఎప్పుడూ ముందు వరుసలో ఉందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ 10 టీవీ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు పోవాలని ఆయన ఆకాంక్షించారు. మా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ తరఫున మరియు రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ తరఫున మరి 10 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రజా సమస్యలను, మరి సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు తీసుకెళ్తూ చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి 10 టీవీ
యాజమాన్యానికి, టెన్ టీవీ ఉద్యోగ మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. వికారాబాద్ జిల్లా పరిగిలో 10 టీవీ క్యాలెండర్ను కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూనేటి మారుతి కిరణ్ ఆవిష్కరించారు. 10 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, పరిగి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న 10 టీవీ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 10 టీవీ యాజమాన్యానికి, 10 టీవీ ప్రేక్షకులకు, పరిగి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పి పరిగి నియోజకవర్గ ప్రజలందరినీ కొరకై మేమందరం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఖచ్చితంగా మీకు అందరికీ అందుబాటులో ఉండి మీ ప్రజల గొంతుకై ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ 10 టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 10 టీవీ 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ను కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రతినిధులు నాంపల్లి కోర్టులో ఆవిష్కరించారు. తెలంగాణ కాంగ్రెస్ లీగల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ, హైదరాబాద్ జిల్లా చైర్మన్ కిషన్ రాజ్ చౌహాన్, నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధి సుంకరి జనార్దన్ గౌడ్ హైకోర్టులో క్యాలెండర్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల పట్టణంలోని ఏకత్వ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఫెన్సింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యారు. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఏపీ నుంచి మా స్కూల్ విద్యార్థులు సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏకత్వ ప్రభుత్వ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అమరనేని రమేష్. క్రీడల్లో విద్యార్థులు రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సాహం చూపాలన్నారు. ఫెన్సింగ్ క్రీడలో సర్టిఫికేట్ సాధిస్తే నీట్, ఎంసెట్, ఐసెట్ సీటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. మంది పేరెంట్స్ కూడా పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి, ఎందుకు ఎంకరేజ్ చేయాలి అనే దానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ప్రత్యేకించి మా స్కూల్లో మేము ఎప్పుడూ చెప్తున్నట్టు కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా పిల్లలకి వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి మా స్కూల్ ఎప్పుడూ ముందుంటుంది. కడప జిల్లా వేంపల్లిలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగిపోయిన రోడ్లు, డ్రైనేజీ కాలువ పనులను తిరిగి ప్రారంభించారు. స్థానిక సాయిబాబా గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తున్నామని బీటెక్ రవి చెప్పారు. త్వరలోనే వేంపల్లి బస్టాండ్, అలిరెడ్డిపల్లి బ్రిడ్జ్ని ప్రారంభిస్తామన్నారు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని ఆటోనగర్లో ఓ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బియ్యం ఎవరివి అన్నది తేలాల్సి ఉంది. బియ్యం శాంపిల్స్ ల్యాబ్కు పంపుతున్నట్లుగా తహసీల్దార్ గంగయ్య చెప్పారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పీఏసీఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఫ్లెక్సీలో తమ వర్గం నాయకుడి ఫోటో లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ఫ్లెక్సీలను చింపేశారు. కొందరు మేమే అసలు కార్యకర్తలమంటూ ఒంటెద్దు పోకడలు పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆవిష్కరించారు. చక్కటి క్యాలెండర్ను అందుబాటులోకి తీసుకువచ్చారంటూ 10 టీవీని ఆయన కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 10 టీవీని ఎమ్మెల్యే ఆరని అభినందించారు. తిరుపతి ప్రజలకు ఆయన నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సమస్యల పరిష్కారంలో ఈ 10 టీవీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎక్కడ ఏవి జరుగుతుందో అది అప్పుడే ప్రేక్షకులకు తెలియజేయడంలో 10 టీవీ సిబ్బంది, యాజమాన్యం వారందరూ కూడా చాలా సంతోషంగా ముందుకెళ్తున్నారు, దూసుకెళ్తూ ఉంది. దీన్ని మనస్ఫూర్తిగా ఈరోజు 10 టీవీ క్యాలెండర్స్ని నన్ను కూడా భాగస్వాములు చేసిన 10 టీవీ సిబ్బందికి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య విచారణ కమిషన్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఆదిలాబాద్ కలెక్టరేట్లో సమావేశమైంది. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులాలు, సంఘాలు, నాయకులతో బహిరంగ విచారణ నిర్వహించారు. మాదిగలు, మాలలు, జంగములు, చిందులు,
బేడ, బుడగ జంగములు, బైండ్ల, మంగువతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషన్ ఎదుట ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా మాదిగ, మాల కుల సంఘాల నాయకులు నినాదాలతో హోరెత్తించారు. వెంటనే పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను అక్కడి నుంచి తరలించారు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్లో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కళాశాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరని, ల్యాబ్లో సరిపడా సౌకర్యాలు కల్పించలేదని విద్యార్థులు ఆరోపించారు. ప్రొఫెసర్లను నియమించకుండా మెడికల్ కళాశాలను ఎందుకు ఏర్పాటు చేశారని అధికారులను ప్రశ్నించారు. బోధన, ఇతర సౌకర్యాలు లేక డాక్టర్ చదువులను ఎలా పూర్తి చేయాలని వారు అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని 7వ బెటాలియన్ 2024 బ్యాచ్కు చెందిన 200 మంది పోలీసులకు శిక్షణ పూర్తయింది. కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న వారు విధుల్లో చేరనున్నారు. ఈ సందర్భంగా పాసింగ్ అవుట్ పెరేడ్ను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి జిల్లాల పోలీస్ కమిషనర్ సింధు శర్మ గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పొందిన పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు వర్మ. కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ వద్ద ఓ కంటైనర్ దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పాత ఎలక్ట్రానిక్ సామాన్లతో కంటైనర్ వెళ్తుంది. టేక్రియాల్ బైపాస్ వద్దకు రాగానే కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కంటైనర్లో ఉన్న ల్యాప్టాప్లు, టీవీలు, ఎల్ఈడీలు, ట్యాబ్లు మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 9 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కంటైనర్ డ్రైవర్ కైఫ్ తెలిపారు. కామారెడ్డి అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. 10TV 2025 క్యాలెండర్ను పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆవిష్కరించారు. 10TV యాజమాన్యం, సిబ్బందికి ఆయన నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 10TV విజయవంతంగా ప్రజల గొంతుకను వినిపిస్తోందని ఆయన కొనియాడారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలో బోటు షికారును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం లైఫ్ జాకెట్ వేసుకుని మంత్రి బోటులో షికారు చేశారు. విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు బోటు షికారు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బోటు షికారు ప్రారంభం కావడంతో తాటిపూడి జలాశయానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. 2024లో మొత్తం 2,55,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా 1,365 కోట్ల రూపాయల ఆదాయం శ్రీవారికి సమకూరిందని టీటీడీ ప్రకటించింది. గతేడాది 99 లక్షల మంది తలనీనాలు సమర్పించుకున్నట్లుగా టీటీడీ తెలిపింది. భక్తులకు 12,14,00,000 లడ్డూలు విక్రయించినట్లు పేర్కొంది. టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ సత్రాలలో 6,30,00,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్ ఏర్పాటు చేశారు. దీనిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా విరాళం ఇవ్వవచ్చు. ఏపీలో 2-3 రోజుల నుంచి చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. అల్లూరి జిల్లాలో చలి పంజా విసురుతోంది. లంబసింగిలో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా చింతపల్లిలో 7.1 టెంపరేచర్ రికార్డ్ అయింది. అత్యల్పంగా ఉష్ణోగ్రతలతో మన్యం వాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రతకు తట్టుకోలేక మంకీ క్యాప్లు, స్వెట్టర్లు, చేతులకు గ్లౌజులు వేసుకుంటున్నారు. ఇక చలి మంటలతో రిలాక్స్ అవుతున్నారు మన్యం ప్రజలు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధ్యమైనంత వరకు ఉదయం సమయాల్లో బయటకు రావద్దంటున్నారు వైద్యులు. చలిలో తిరగడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. చలిగా ఉన్నా, అన్ఈజీగా ఉన్నా కూడా వైద్యులకు సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 10TV.